డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు డిఎస్సి పరీక్షలలో కఠిన స్థాయి బాగా పెరిగింది. ఈ పెరిగిన కఠిన స్థాయిని దృష్టిలో ఉంచుకొని డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మరియు గ్రూప్ 1 ప్రిలిమ్స్, సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ భూగోళ శాస్త్రంలో భాగంగా పరిగణించబడే శీతోష్ణ స్థితి శాస్త్రం నుంచి 10 చక్కటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ఇందులో మొదటి ప్రశ్న నీటి ఆవిరికి సంబంధించింది. ఇక్కడ ఈ ప్రశ్నను మనం గమనించినట్లయితే నీటి ఆవిరికి సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి. ప్రశ్నను మనం గమనిస్తే క్రింది వానిలో నీటి ఆవిరికి సంబంధించి సరైన వాక్యం లేదా సరైన వాక్యాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మరి మొదటి వాక్యం విషయానికి వస్తే భూ ఉపరితలం నుండి వాతావరణంలోని పై పొరలలోకి వెళ్ళే కొద్దీ నీటి ఆవిరి తగ్గిపోతుంది అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది సరైన వాక్యం. ఎందుకంటే భూ ఉపరితలం నుంచి వాతావరణంలో పై పొరల్లోకి వెళ్ళే కొద్దీ నీటి ఆవిరి అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇది సరైన వాక్యం. ఇక రెండవ వాక్యం విషయానికి వస్తే భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ వాతావరణంలో నీటి ఆవిరి పెరుగుతుంది అని ఇక్కడ ఇవ్వబడింది. అయితే ఇది సరైన వాక్యం కాదు. ఎందుకంటే భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ వాతావరణంలో నీటి ఆవిరి శాతం అనేది తగ్గిపోతుంది. కానీ ఇక్కడ భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ వాతావరణంలో నీటి ఆవిరి పెరుగుతుంది అని ఇచ్చారు. పెరుగుతుంది అనేది సరైంది కాదు, తగ్గుతుంది అనేది సరైంది. కాబట్టి నీటి ఆవిరికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి 2 వాక్యాలలో ఒకటి మాత్రమే సరైంది, రెండో వాక్యం సరైంది కాదు. కాబట్టి దీనికి సమాధానం ఏ అనగా ఒకటి మాత్రమే అనేది సమాధానం అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న విషయానికి వస్తే ఇక్కడ స్ట్రాటో ఆవరణానికి సంబంధించి 2 వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఇందులో సరైన వాక్యాలు ఏవో గుర్తించాలి. ఒకటో వాక్యం మనం గమనిస్తే ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో కలదు అని ఉంది. ఇది సరైన వాక్యం. ఎందుకంటే ఈ ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటో ఆవరణంలో ఇది భాగంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇది సరైన వాక్యం. ఇక రెండవ వాక్యం విషయానికి వస్తే విమానాలు స్ట్రాటో ఆవరణంలో ప్రయాణిస్తాయని ఇక్కడ రెండవ వాక్యం చెప్తా ఉంది. మరి ఇది కూడా సరైందే. ఎందుకు అంటే విమానాలు ప్రయాణించడానికి ట్రోపో ఆవరణం అనేది అనుకూలంగా ఉండదు. ట్రోపో ఆవరణంలో మేఘాలు ఏర్పాటు అవుతుంటాయి కాబట్టి ఈ మేఘాలు అనేవి విమానాలు ప్రయాణించడానికి ఇబ్బందుల్ని కలిగిస్తాయి. మరి స్ట్రాటో ఆవరణం విమానాలు ప్రయాణించడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విమానాలు స్ట్రాటో ఆవరణంలో ప్రయాణిస్తాయి. కాబట్టి ఇక్కడ స్ట్రాటో ఆవరణానికి సంబంధించిన 2 వాక్యాలు కూడా సరిగ్గానే ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ సమాధానం సి అవుతుంది. అనగా 1 మరియు 2 వాక్యాలు స్ట్రాటో ఆవరణానికి సంబంధించిన 2 వాక్యాలు ఇక్కడ సరైనవే. ఇక తర్వాత ప్రశ్న విషయానికి వస్తే క్రింది వాయువుల్లో భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమయ్యే వాటిని గుర్తించండి అని ఇక్కడ ప్రశ్న ఇవ్వటం జరిగింది. మరి భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడాన్ని మనం ఇంకో రకంగా ఇంగ్లీష్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటుంటాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి తద్వారా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోవడాన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. మరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమయ్యే వాటిని మనం గుర్తించాలి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలో అంటే భూమి మీద వేడి పెరగడానికి ఇది కారణమవుతోంది. అట్లాగే మీథేన్ కూడా కారణమవుతోంది. నైట్రోజన్ కారణం కాదు. నైట్రస్ ఆక్సైడ్ కూడా కారణమవుతుంది. అంటే ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి సంబంధించి 4 ఇచ్చారు. ఏవేవి? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్, నైట్రస్ ఆక్సైడ్. ఈ 4గింటిలో 3 మాత్రమే కారణమవుతున్నాయి. ఆ 3 ఏవంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్. అయితే నైట్రోజన్ అనేది
భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం కాదు. కాబట్టి ఇక్కడ మనం సమాధానం విషయానికి వస్తే 1, 2, 4 అనగా బి అనేది ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం. సో తర్వాత ప్రశ్న విషయానికి వస్తే ఇక్కడ క్రింది వానిలో బొగ్గు పులుసు వాయువుకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. బొగ్గు పులుసు వాయువు, దీన్ని ఇంగ్లీష్లో కార్బన్ డైఆక్సైడ్ అంటారు. మరి కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి సరైన వాక్యం లేదా సరైన వాక్యాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మొదటి వాక్యం విషయానికి వస్తే బొగ్గు పులుసు వాయువు ఒక హరిత గృహ వాయువు. ఎస్, ఇది సరైందే. ఎందుకంటే ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్, అంటే భూమిపైన ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదం చేస్తుంది. కాబట్టి బొగ్గు పులుసు వాయువు లేదా కార్బన్ డైఆక్సైడ్ని మనం ఒక హరిత గృహ వాయువు లేదా గ్రీన్ హౌస్ గ్యాస్ అని అనొచ్చు. ఇది సరైనటువంటి వాక్యమే. ఇక రెండో వాక్యం విషయానికి వస్తే బొగ్గు పులుసు వాయువు సూర్య వికిరణానికి పారదర్శకంగాను అంటే ట్రాన్స్పరెంట్గాను, భూ వికిరణానికి అపారదర్శకంగాను అనగా ఒపెక్గాను ఉంటుంది అని ఉంది ఇక్కడ. మరి ఈ వాక్యం విషయానికి వస్తే ఇది కూడా సరైందే. ఎందుకు ఇది సరైంది అంటే ఇక్కడ ఏమిచ్చారు, బొగ్గు పులుసు వాయువు లేదా కార్బన్ డైఆక్సైడ్ సూర్య వికిరణానికి పారదర్శకంగా ఉంటుంది అని అన్నారు. భూమిపైకి వేడి ఎలా చేరుతుంది? సౌర వికిరణం ద్వారా సూర్యుని నుంచి వేడి వికిరణాల రూపంలో భూమిని చేరుతుంది. ఈ సమయంలో బొగ్గు పులుసు వాయువు సూర్యుని నుంచి వచ్చే వేడిని గ్రహించకుండా పారదర్శకంగా పనిచేస్తుంది, అంటే తన గుండా పోనిస్తుంది. దానికి కారణం ఏంటంటే సౌర వికిరణం సమయంలో వేవ్ లెంత్ ఎలా ఉంటుందంటే షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, అంటే హ్రస్వ తరంగాల రూపంలో వేడి ప్రసరిస్తుంది. ఈ హ్రస్వ తరంగాల రూపంలో వేడి ప్రసరించినప్పుడు బొగ్గు పులుసు వాయువు కానీ ఇతర గ్రీన్ హౌస్ వాయువులు వేడిని పట్టి బంధించలేవు, అంటే అప్పుడు అవి పారదర్శకంగా ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుందంటే సూర్యుడి నుంచి వేడి భూమిని చేరిన తర్వాత భూమి వేడెక్కి తిరిగి భూమి తాను గ్రహించినటువంటి వేడిని ఎగైన్ ఇది వాతావరణంలోకి వికిరణాల రూపంలో వెనక్కి పంపిస్తుంది. దీన్నే భూ వికిరణము అంటాం. మరి భూ వికిరణం అంటే అర్థం ఏంటి? సూర్యుని ద్వారా గ్రహించిన ఈ వేడిని తిరిగి భూమి రేడియేషన్ ద్వారా వెనక్కి పంపించడాన్నే భూ వికిరణం లేదా టెరెస్ట్రియల్ రేడియేషన్ అని ఇంగ్లీష్లో అంటారు. అయితే ఈ సమయంలో ఏమవుతుందంటే వేవ్ లెంత్ విషయంలో మార్పు వస్తుంది. సూర్యుడి నుంచి వచ్చినప్పుడు వేడి హ్రస్వ తరంగాల రూపంలో వస్తే భూ వికిరణం సమయంలో, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, భూ వికిరణం సమయంలో వేడి దీర్ఘ తరంగాల రూపంలోకి మారుతుంది, అంటే లాంగ్ వేవ్ లెంత్. ఈ లాంగ్ వేవ్ లెంత్లోకి మారినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయగలుగుతుందంటే ఈ వేడిని పట్టి బంధించగలదు. అంటే పైకి వెళ్ళేటువంటి ఈ వేడిని ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయినటువంటి బొగ్గు పులుసు వాయువు, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ ఇవన్నీ కూడా అపారదర్శకంగా పనిచేస్తాయి, అంటే పైకి వెళ్ళనీయకుండా ఇవి బంధించి భూమిపైన ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతాయి. సో ఇదంతా విన్న తర్వాత మనకేమనిపిస్తోంది? బొగ్గు పులుసు వాయువు అనేది సూర్య వికిరణానికి పారదర్శకంగా పనిచేస్తోంది, భూ వికిరణానికి అపారదర్శకంగా పనిచేస్తుందని మనకు అర్థమవుతోంది. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి రెండు వాక్యాలు కూడా సరిగ్గానే ఉన్నాయి కాబట్టి, అంటే 1, 2 కూడా సరిగ్గా ఉన్నాయి కాబట్టి దీనికి సమాధానం సి అవుతుంది. తర్వాత ప్రశ్న విషయానికి వస్తే వాతావరణంలోని ఆవరణాలను కింది నుంచి పైకి అమర్చండి అని ఇక్కడ ప్రశ్న ఇవ్వబడింది. పైకి అంటే అసెండింగ్, ఆరోహణ క్రమంలో అమర్చాలి. మరి దీనికి సరైనటువంటి అమరిక ఏంది అంటే దీనికి సమాధానం డైరెక్ట్గా మనము డి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ సరిగ్గా అమర్చబడింది. మొత్తం ఏబిసిడీల్లో డీని మనం గమనిస్తే సరైనటువంటి అమరికలో ఉంది. ఇది ఏ విధంగా? అసెండింగ్లో, నాట్ డిసెండింగ్. మరి ఆరోహణ క్రమంలో డీలో అంటే ఇక్కడ ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఇది సరైనటువంటి అమరిక అసెండింగ్ రూపంలో చూస్తే మనం, అంటే ఆరోహణ క్రమంలో. కాబట్టి దీనికి సమాధానం డి అవుతుంది. మిగతావి సరిగ్గా అమరికలో లేవు. తర్వాత ప్రశ్న విషయానికి వస్తే
క్రింది వానిలో సూర్యపుటాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏవి అని ఇక్కడ ప్రశ్న ఉంది. మరి దీనికి 4 ఇచ్చారు ఇక్కడ. అంటే సూర్యపుటాన్ని ప్రభావితం చేసే కారకాలు 4 ఇచ్చారు ఇక్కడ. ఈ 4ంటిలో ఏవి సూర్యపుటాన్ని ప్రభావితం చేస్తాయో కనిపెట్టమన్నారు. మరి ఇక్కడ మనం గమనిస్తే అక్షాంశం, ఎత్తు, పీడనం, సముద్ర సామీప్యం. అంటే 1వది అక్షాంశం, 2వది ఎత్తు, 3వది పీడనం, 4వది సముద్ర సామీప్యం. ఇలా 4 ఇచ్చారు. ఈ 4ంటిలో సూర్యపుటాన్ని ప్రభావితం చేసే కారకాలను మనము గుర్తించాలి. మరి అక్షాంశం విషయానికి వస్తే ఇది సూర్యపుటాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఏ విధంగా అక్షాంశం సూర్యపుటాన్ని ప్రభావితం చేస్తుంది అంటే మనం గమనిస్తే భూమధ్యరేఖ, కర్కట, మకర రేఖల వద్ద, అంటే వీటిని తక్కువ అక్షాంశాలు అంటారు. తక్కువ అక్షాంశాలు అంటే నెంబర్ తక్కువ ఉంటుంది, అంటే 0, 1, 2, 3 ఇలాగా. మరి ఈ అక్షాంశాల వద్ద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అయితే ఉన్నత అక్షాంశాల వైపు వెళ్ళే కొద్దీ, ఉన్నత అక్షాంశాలంటే 60, 70, 80, 90 ఉత్తర ధ్రువం వైపు కానీ, దక్షిణ ధ్రువం వైపు కానీ, భూమధ్యరేఖ నుంచి మనం ఉత్తరం వైపు వెళ్ళినా, అంటే ఉత్తర ధ్రువం వైపు వెళ్ళినా, దక్షిణ ధ్రువం వైపు వెళ్ళినా, అక్షాంశం యొక్క నెంబర్ పెరిగే కొద్దీ, అనగా ఉన్నత అక్షాంశాల వైపు వెళ్ళే కొద్దీ సూర్యపుటం తగ్గుతుంది. ఫైనల్గా మనం ఏమని చెప్పుకోవచ్చు, తక్కువ అక్షాంశాల వద్ద ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, ఎక్కువ అక్షాంశాల వద్ద లేదా ఉన్నత అక్షాంశాల వద్ద తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విధంగా అక్షాంశం అనేది సూర్యపుటాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మరి సూర్యపుటాన్ని ప్రభావితం చేసే కారకాల్లో అక్షాంశం అనేది ఒకటి. ఇక 2వది ఇక్కడ ఎత్తు అని ఇచ్చారు. ఎత్తు కూడా సూర్యపుటాన్ని ప్రభావితం చేస్తుంది. బాగా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ, ఇది బాగా నీలగిరి కొండల పైన ఉండటం వల్ల, ఎత్తైన ప్రదేశం కావటం వల్ల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. మీన్ సీ లెవెల్కి తక్కువ ఎత్తులో ఉండే వాటికాడ, ఆ ప్రదేశాల కాడ తక్కువ ఉష్ణోగ్రతలు, మీన్ సీ లెవెల్కి బాగా హైట్లో ఉండే ప్రదేశాల వద్ద తక్కువ ఉష్ణోగ్రతలు. మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ మీన్ సీ లెవెల్కి బాగా తక్కువ ఎత్తులో ఉంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మీన్ సీ లెవెల్కి బాగా ఎత్తులో ఉండే ప్రదేశాల వద్ద తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అంటే ఫైనల్గా మనం ఏమని చెప్పుకోవచ్చు, ఎత్తును బట్టి మరి ఉష్ణోగ్రతలు మారిపోతున్నాయి. ఎత్తు తక్కువ ఉంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి, ఎత్తు ఎక్కువ ఉంటే ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. ఈ విధంగా ఎత్తు కూడా సూర్యపుటాన్ని ప్రభావితం చేస్తోంది. తర్వాత పీడనం అని ఇచ్చారు 3వది. పీడనం సూర్యపుటాన్ని ప్రభావితం చేయదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఉష్ణోగ్రత పీడనాన్ని ప్రభావితం చేస్తుంది, కానీ పీడనం అనేది సూర్యపుటాన్ని కానీ ఉష్ణోగ్రతను కానీ ప్రభావితం చేయదు. ఏదైనా ఒక ప్రదేశంలో ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. అంటే విలోమ సంబంధంలో ఉంటాయి. అంటే ఉష్ణోగ్రత కానీ సూర్యపుటం కానీ పీడనాన్ని ప్రభావితం చేస్తాయి, కానీ పీడనం సూర్యపుటాన్ని ప్రభావితం చేయదు. కాబట్టి ఇది సూర్యపుటాన్ని ప్రభావితం చేసే అంశం లేదా కారకం కాదు. అయితే 4వది మీరు గమనిస్తే సముద్ర సామీప్యం. సముద్ర సామీప్యం అనేది సూర్యపుటాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సముద్రానికి దగ్గరగా ఉండే ప్రదేశాలు మనం గమనిస్తే మోడరేట్గా ఉంటుంది క్లైమేట్ అక్కడ. అంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావు, అట్లా అని చెప్పేసి అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావు. ఎందుకంటే సముద్ర సామీప్యం వల్ల మరి సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాల్లో క్లైమేట్ ఎలా ఉంటుందంటే మోడరేట్గా ఉంటుంది. మరి సముద్ర సామీప్యం అనేది కూడా సూర్యపుటాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. సో ఫైనల్గా మనం ఇక్కడ గమనిస్తే అక్షాంశం, ఎత్తు, సముద్ర సామీప్యం, ఈ 3 కూడా సూర్యపుటాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు. ఏది కాదు అంటే ఇక్కడ పీడనం కాదు. కాబట్టి సమాధానం ఏమవుతుంది, బి అవుతుంది. బి అనగా 1, 2, 4 మాత్రమే. 3 అనేది ఇక్కడ సంబంధం లేదు. 3 అంటే ఇక్కడ పీడనం సంబంధం లేదు. ఇక 4వ ప్రశ్న తర్వాత ప్రశ్న విషయానికి వస్తే, క్రింది వానిలో సరైన వాక్యం లేదా సరైన వాక్యాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ కూడా 2 వాక్యాలు ఇవ్వబడ్డాయి. 1వ వాక్యం మనం గమనిస్తే, ఖండాంతర్గత ప్రదేశాల్లో వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఉంది. ఇది సరైన వాక్యమే. మనం ఖండాంతర్గత ప్రదేశాలని గమనిస్తే, ఖండాంతర్గత ప్రదేశాలంటే ఏవి? సముద్రానికి బాగా దూరంగా ఉండే ప్రదేశాలని ఖండాంతర్గత ప్రదేశాలు అంటాం.
మన ఇండియాలో ఢిల్లీ కానీ హర్యానా రాష్ట్రం కానీ ఇవి గమనిస్తే సముద్రానికి బాగా దూరంగా ఉండటం వల్ల వేసవిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అదే వింటర్ అంటే శీతాకాలం విషయానికి వస్తే అతి తక్కువ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కాబట్టి ఈ వాక్యం సరైందే. ఇక రెండో వాక్యం విషయానికి వస్తే సముద్రాలు వేసవిలో చల్లగాను శీతాకాలంలో వెచ్చగాను ఉంటాయి. ఇది కూడా సరైన వాక్యమే. అంటే ఇక్కడ రెండు సరైన వాక్యాలే కాబట్టి మరి సరైనటువంటి సమాధానం సి అవుతుంది. అనగా 1 మరియు 2 ఈ రెండు వాక్యాలు కూడా సరైనవే. తరువాత ప్రశ్న విషయానికి వస్తే క్రింది వానిలో సరైన వాక్యాలు ఏవి అని ఇక్కడ ఇచ్చారు. ఒకటో వాక్యం మనం గమనిస్తే భూ ఉపరితలం జల ఉపరితలం కంటే త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుందని ఇక్కడ ఇచ్చారు. భూ ఉపరితలం జల ఉపరితలం కంటే త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. ఇది సరైనటువంటి వాక్యమే. ఎందుకంటే జలభాగంతో పోలిస్తే అంటే సముద్రాలతో పోలిస్తే భూమి తొందరగా వేడెక్కి తొందరగానే చల్లబడుతుంది. సో కాబట్టి ఇది సరైన వాక్యం. ఇక రెండో వాక్యం విషయానికి వస్తే జల ఉపరితలం భూ ఉపరితలం కంటే నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుందని ఉంది ఇక్కడ. అంటే జల ఉపరితలం అంటే సముద్రాలు భూమితో పోలిస్తే నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుందని ఇక్కడ ఇవ్వబడింది. మరి ఇది కూడా సరైన వాక్యమే. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రెండు వాక్యాలు సరైనవే కాబట్టి సమాధానం సి అవుతుంది. తర్వాత ప్రశ్న విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే క్రింది వానిలో భూమధ్య రేఖ అల్పపీడన మేఖలకు సంబంధించి సరికాని వాక్యం ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ భూమధ్య రేఖ అల్పపీడన మేఖలకు సంబంధించి 4 వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఈ 4ంటిలో ఒకటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది, అంటే రాంగ్ స్టేట్మెంట్. దాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మరి ఒకటో వాక్యం అంటే ఏ వాక్యం చూస్తే భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడటం వలన గాలి వేడెక్కి తేలికై పైకి పోతుంది అని ఇక్కడ ఇవ్వబడింది. ఇది సరైన వాక్యమే. భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి, దాని కారణంగా అక్కడ గాలి వేడెక్కి పైకి పోతుంది. సో సరైన వాక్యం. సో నెక్స్ట్ బి వాక్యం విషయానికి వస్తే భూమధ్యరేఖ ప్రాంతంలో పైకి పోయిన గాలి పల్చబడి అల్పపీడనం ఏర్పడుతుంది. అంటే భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువ ఎండలు నమోదు కావడం వల్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల గాలి పైకి పోతుంది. గాలి పైకి పోయి పలచబడటం వల్ల అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. మరి ఇది కూడా సరైనటువంటి వాక్యమే. ఇక మూడో వాక్యం విషయానికి వస్తే భూమధ్యరేఖ అల్పపీడన మేఖల భూమధ్యరేఖకు ఇరువైపులా ఇంచుమించు 15 డిగ్రీల ఉత్తర 15 డిగ్రీల దక్షిణ అక్షాంశాల వరకు ఏర్పడింది అని ఇక్కడ ఇవ్వబడింది. అయితే ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే భూమధ్యరేఖ అల్పపీడన మేఖల అనేది భూమధ్యరేఖకి ఇరువైపులా 5 డిగ్రీల వరకు మాత్రమే వ్యాపించి ఉంటుంది. 5 డిగ్రీలు 15 డిగ్రీలు కాదు. కానీ ఇక్కడేమి ఇచ్చారు, 15 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుందని ఇచ్చారు. కాబట్టి ఇది తప్పు. కరెక్ట్ వాక్యం ఏది అంటే భూమధ్యరేఖ అల్పపీడన మేఖల అనేది భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల వరకే వ్యాపించి ఉంటుంది, 15 డిగ్రీల వరకు కాదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్. ఇది సి. డి వాక్యం కూడా కరెక్ట్గానే ఉంది. ఇక్కడ డి వాక్యం మనం పరిశీలన చేస్తే భూమధ్యరేఖ అల్పపీడన మేఖలను డోల్ డ్రమ్స్ అని లేదా నిర్వాత మండలం అని అంటారు అని ఉంది. ఇది సరైన వాక్యమే. ఎందుకంటే భూమధ్యరేఖ అల్పపీడన మేఖల ప్రాంతంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ పీడనం తక్కువగా ఉండటం వల్ల దీన్ని డోల్ డ్రమ్స్ అని, భూమధ్యరేఖ ప్రశాంత మండలం అని, భూమధ్యరేఖ నిర్వాత మండలం అని ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. కాబట్టి ఇది కూడా సరైనటువంటి వాక్యమే. మరి ఈ ప్రశ్నలో ఇన్కరెక్ట్ వాక్యం అంటే సరికానిది ఏది అంటే సి. సమాధానం సి అవుతుంది. తర్వాత ప్రశ్న విషయానికి వస్తే ప్రపంచ పవనాల్లో భాగంగా క్రింది వానిలో వేటిని పరిగణిస్తారని ఇక్కడ ప్రశ్న ఇచ్చారు. మనం ఇక్కడ గమనిస్తే 1 వ్యాపార పవనాలు ట్రేడ్ విండ్స్, 2 పశ్చిమ పవనాలు వెస్టర్లీస్, 3 ధ్రువ తూర్పు పవనాలు పోలార్ ఈస్టర్లీస్. ఈ మూడింటిని కూడా ప్రపంచ పవనాల్లో భాగంగా పరిగణిస్తారు. ప్రపంచ పవనాలు అంటేనే వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ తూర్పు పవనాలు ఈ మూడింటిని కలిపి ప్రపంచ పవనాలు లేదా ప్లానెటరీ విండ్స్ అని అంటారు. కాబట్టి ఇక్కడ ఈ 3 ప్రపంచ పవనాల్లో భాగమే. కాబట్టి ఇక్కడ డి అనేది అంటే డిలో ఏముంది, పైవన్నీ అని ఉంది.
పైవన్నీ కూడా ప్రపంచ పవనాలలో భాగంగా పరిగణిస్తారు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం డి.